ఎయిర్ బెలూన్ షోలో అనుకోని ఘటన జరిగింది. నర్సింగ్ సర్కిల్ నెక్నాపూర్ చెరువు వద్ద ఎయిర్ బెలూన్ అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ ఘటనతో కొంతసేపు గందరగోళం నెలకొంది. అత్యవసరంగా బెలూన్ కిందకి దిగడంతో అందులో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, ఎయిర్ బెలూన్ అత్యవసరంగా ల్యాండింగ్ అయింది, దీనికి కారణాలేంటి? హైదరాబాద్ నార్సింగ్ సర్కిల్ మణికొండ నెక్నాపూర్ చెరువు వద్ద టెక్నికల్ సమస్యతో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా సంక్రాంతి సందర్భంగా సిటీలో హాట్ ఎయిర్ బెలూన్ షోను అయితే ప్రదర్శిస్తూ ఉన్నారు. మొత్తం 3 రోజుల పాటు ఈ షో నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో ఈ క్రమంలోనే భాగంగా 14 నెంబర్ బెలూన్ సరైన గాలి లేని కారణంగా అత్యవసరంగా నెక్నాపూర్ చెరువులో అయితే బురదలో దిగింది. సాంకేతిక కారణాల వల్లే ఈ బెలూన్ అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు అక్కడ అధికారులు అయితే పేర్కొన్నారు. అయితే ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది, కొంత భయోందోళన కూడా ఏర్పడింది. అయితే ఆ సమయంలో మొత్తం ఆ బెలూన్ ఎయిర్ బెలూన్ లో మొత్తం 3 ఉన్నట్లుగా కూడా తెలిసింది. ప్రస్తుతం వాళ్ళంతా సురక్షితంగా ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. అలాగే ఉన్నతాధికారులు కూడా చేరుకుని పరిస్థితిని అయితే అక్కడ పూర్తిగా అధికారులు అయితే ప్రస్తుతం దాన్ని అంతా కూడా నార్మల్ స్థితికి తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అనుకోకుండా ఒక్కసారిగా నెక్నాపూర్ చెరువు వద్ద నెంబర్ 14 బెలూన్ లో సరైన గాలి లేకపోవడంతో ఒక్కసారిగా కూడా అందులో ఉన్న ఎయిర్ బెలూన్ షోలో కొంత సాంకేతిక కారణాలు అయితే ఏర్పడ్డాయి. దీంతో అత్యవసరంగా ఆ బెలూన్ చెరువులోనే బురదలోనే దిగిపోయింది. ఆ సమయంలోనే అక్కడ అటుగా వెళ్తున్న స్థానికులు కావచ్చు, లేదంటే అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రస్తుతం హాట్ ఎయిర్ బెలూన్ అయితే ప్రస్తుతం అధికారులు స్వాధీనం చేసుకుని ట్రక్కుల ద్వారా వేరొక ప్రాంతానికి తరలించినట్లుగా తెలుస్తుంది. మొత్తం 3 సురక్షితంగా బయటపడినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే దీనిపై ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ఏమీ జరగకపోవడంతో ప్రస్తుతం స్థానికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.